మహాభారతం 95వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ద్వైతవనంలో ఉన్న తమ పశువులను చూడటానికి వెళతామని, పాండవులతో గిల్లి కజ్జాలు పెట్టుకోమని ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి పెద్ద ఎత్తున అంగు ఆర్భాటాలతో అక్కడికి వెళతారు. అక్కడ చిత్రసేనుడు అనే గంధర్వునితో యుద్ధం చేసి ఓడిపోయి తామే బందీలు అవుతారు. అప్పుడు పాండవులే వారిని విడిపిస్తారు. ఈ అవమానం తట్టుకోలేక ప్రాణత్యాగం చేసుకోవడానికి సిద్ధపడతాడు దుర్యోధనుడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దుర్యోధనుడు ప్రాయోపవేశం చేస్తున్నాడని పాతాళ లోకంలో ఉన్న రాక్షస జాతికి తెలుస్తుంది. వారు వెంటనే ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం నుండి కృత్య అను రాక్షసి పుడుతుంది. కృత్య అధర్వణ వేదంలోని మంత్రాలను నేర్చి ప్రత్యర్థులను చంపుతూ ఉంటుంది. అలాంటి కృత్యను దుర్యోధనుడిని ఎవరికీ తెలియకుండా తమ వద్దకు తీసుకురమ్మని పంపిస్తారు పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు. కృత్య వెళ్లి దుర్యోధనుడిని మూడో కంటికి తెలియకుండా పాతాళ లోకంలోని రాక్షసుల ముందుకు తెస్తుంది. అక్కడ రాక్షసులు దుర్యోధనుడితో, దుర్యోధన, నీ హస్తినాపుర సామ్రాజ్యం మహామహావీరులుండే ప్రదేశం. స్వయంగా నీవు కూడా మహావీరునివే. అలాంటి నీవు ప్రాయోపవేశం చేయటం ఏమిటి? ప్రస్తుతం భూమిపైన మాలాంటి శక్తిశీలివి. మా తరపున నీవు ఒక్కడివే. నీవున్నావన్న ధీమాతో మేము ఉన్నాము. అలాగే నీ వెనుక నీకు సహాయంగా మేము ఉంటాము. సంక్షప్తకులు అని పేరుతో వేలాది రాక్షసాంశ కలవారిని రాక్షసులను తయారుగా ఉంచాము. వారు పాండవులను నాశనం చేస్తారు. కొన్ని రాక్షస శక్తులు యుద్ధ సమయంలో ద్రోణునిలోకి, భీష్ముడిలోకి ప్రవేశించి వారిని రక్త పిపాసులుగా మార్చుతారు. వారు పాండవ సేనలను దహించి వేస్తారు. అందువల్ల నీవు భయపడి బాధపడి ప్రాణత్యాగం చేసుకోకు. ప్రాయోపవేశం మానివేయి. దుర్యోధన, మాకు శత్రువులైన దేవతలు పాండవుల పక్షం వహించారు. ఇక మాకు నీవే గతి. ఈ భూలోకమంతా నీవే పాలించాలి అని దుర్యోధనుడిని తిరిగి అతని నివాసం చేర్చమని కృత్యకు ఆజ్ఞ ఇస్తారు. కృత్య అతని గుడారంలో వదిలి మాయం అవుతుంది. మెలకువ వచ్చాక అది అంతా కల అనుకుంటాడు దుర్యోధనుడు. అప్పుడే కర్ణుడు వచ్చి, నేను అర్జునుడిని చంపుతాను. వారి వనవాస అజ్ఞాతవాసాలు ముగియగానే వారిని పట్టి బంధించి నీకు అప్పగిస్తాను. ఒట్టు, ఈ ప్రాయోపవేశం మానివెయ్యి. అయినా అలా కానట్టయితే నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటా అంటూ బ్రతిమిలాడాడు. అలా అందరూ దుర్యోధనుడికి నచ్చజెప్పటంతో అతడు ప్రాయోపవేశం చేయటాన్ని మానుకుంటాడు. విడిది చేసి ఉన్న వేలాది సైన్య ప్రవాహం వెంటరాగా హస్తినకు చేరుతాడు. హస్తినకు చేరగానే భీష్ముడు, దుర్యోధన, నీవు ద్వైతవనం వెళుతున్నప్పుడే చెప్పాను అక్కడకు వెళ్ళవద్దని. వెళ్ళావు, బంధింపబడ్డావు, పాండవుల చేత విడిపించబడ్డావు. చా, సిగ్గులేదా? ఇదిగో నీ వెనక ఈ కర్ణుడు ఒకడు బాణాలు వేసి వారిని చంపుతా వీరిని చంపుతా అంటూ నిన్ను రెచ్చగొడుతూ తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. మరిప్పుడు ఏమైంది? నువ్వు నీ తమ్ముళ్ళు సమస్త సైన్యం గంధర్వులతో పోరాడుతుంటే ఈ సూతపుత్ర కర్ణుడు మాత్రం పారిపోయాడు. ఇప్పటికైనా అర్థమయ్యిందా సుయోధన? ఈ కర్ణుడు పాండవులలో పావువంతు కూడా కాదని అని అన్నాడు భీష్ముడు. భీష్ముని మాటలు విని పెడసరంగా నవ్వుతూ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అతని వెనకాలే నడిచిన కర్ణుడు, చూశావా దుర్యోధన, ఆ ముసలి భీష్ముడు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఎప్పుడు మిమ్ములను తిడతాడు, పాండవులను పొగుడుతాడు. నన్నైతే చూస్తే సహించడు. ఎందుకో తెలుసా? మీతో ఉంటున్నందుకే. మీపై ఉన్న ద్వేషాన్ని నాపై కక్కుతున్నాడు. ఇదిగో ఈ భీష్ముని మాటలను సహించలేను. నాకు చాలా అవమానంగా ఉంది. అందుకని రాజా, నా శక్తి సామర్థ్యాలు ఏమిటో నిరూపించుకోవాలనుకుంటున్నా. నీవు నాకు సైన్యాన్ని ఇచ్చి ఆజ్ఞాపించు. జైత్రయాత్రకు వెళతాను అని అంటాడు. నీకు అలా అనిపిస్తే అలానే చేయి కర్ణ. నీకు సమస్త సైన్యాన్ని, రథాలను, గుర్రాలను, ఏనుగులను ఇస్తాను అని అంటాడు దుర్యోధనుడు. ఇక కర్ణుడు హస్తినాపుర సైన్యాన్ని తీసుకుని జైత్రయాత్రకు బయలుదేరుతాడు. ఉత్తరం వైపున వెళ్లి భగదత్తుడిని, తూర్పు వైపుకు వెళ్లి అంగ, వంగ, కళింగ, శుండిక, మిథిల, మగధ, అవసీర, అహిక్షత్ర, మత్స్య అను రాజ్యాలను జయించాడు. తర్వాత కేవల, మృతికావతి, మోహన, త్రిపురి, కోసల అనే నగరాలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత దక్షిణం వైపుకు వెళ్లి అటువైపు రాజ్యాలన్నింటినీ జయించాడు. తర్వాత పశ్చిమం దిక్కుకు వెళ్లి అటువైపుగా ఉన్న రాజ్యాలన్నింటినీ గెలిచి అందరినీ హస్తినకు సామంతులుగా చేసి
వారి నుండి పన్నులు కట్టించుకున్నాడు. అలా హస్తినకు 4 వైపులా ఉన్న అనేక రాజ్యాలను గెలిచి వారిని సామంతులుగా చేసుకొని వారి నుండి పన్నుల రూపంగా లెక్కలేనంత ధనాన్ని తీసుకుని హస్తినాపురం తిరిగి వచ్చాడు. అలా తిరిగి వచ్చిన కర్ణుడిని మేళతాళాలతో స్వాగత సత్కారాలతో ఆహ్వానించాడు దుర్యోధనుడు. భీష్మ, బాలిక, విదురులు కూడా చేయని పనిని నీవు చేశావు. నీ ముందు పాండవులు 4వ వంతు కూడా సరిపోరు. నేను ధర్మరాజు చేసిన రాజసూయ యాగాన్ని చూశాను. అబ్బో, అదో అద్భుతం. భూమి మీద అలాంటిది ఎవరైనా చేస్తారా అని అనుకున్నాను. నాకు కూడా రాజసూయ యాగం చేయాలని ఉంది. నా కోరికను నీవే తీర్చాలి అని అన్నాడు దుర్యోధనుడు. దానికి కర్ణుడు, రాజా దుర్యోధన, ఇప్పుడు సమస్తమైన రాజులను నీకు దాసులుగా చేశాను. నీవు ఏదైనా చేసుకోవచ్చు. రాజసూయ యాగం చేయటానికి నీకు అడ్డు ఎవరు? బ్రాహ్మణులను పిలిచి ఆజ్ఞాపించు అని అన్నాడు. దుర్యోధనుడు వెంటనే పురోహితులను పిలిపించి రాజసూయం చేయమంటూ ఆజ్ఞాపించాడు. అందుకు బ్రాహ్మణులు, ధర్మరాజు బతికి ఉండగా నీవు రాజసూయ యాగం చేయటం కుదరదు. కాని దానికి సమానమైనదే మరొక యాగం ఉంది. దాని పేరు వైష్ణవ యాగం. అది జరిపించుదాం. అన్ని విధాలా శుభప్రదమైనది ఆ యాగం అని చెప్పారు. దుర్యోధనుడు సరే అని అన్నాడు. వైష్ణవ యాగానికి రమ్మంటూ రాజ్యాలన్నింటికీ ఆహ్వానాన్ని పంపించాడు దుర్యోధనుడు. ద్వైతవనంలో ఉన్న పాండవులు తను జరిపిస్తున్న మహా అద్భుతమైన యాగాన్ని చూసి కుళ్ళుకోవాలి అన్న కోరికతో వారి వద్దకు ప్రత్యేకమైన సేవకుడిని ఆహ్వానించడానికై పంపించాడు. ఆ సేవకుడు వెళ్లి ధర్మరాజుకు హస్తినాపుర రాజు దుర్యోధనుడు వైష్ణవ యాగానికి తప్పకుండా రావాలంటూ ఆహ్వానించారని తెలియజేశాడు. అందుకు ధర్మరాజు, దుర్యోధనుడు ఇలాంటి యాగం చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అతను ఇలాంటివి ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నా. కాని మేము రావటానికి మాత్రం వీలు కాదు. ఎందుకంటే 13 ఏళ్లు వనవాసం చేసే దీక్షలో ఉన్నాము అంటూ చెప్తాడు. వెనువెంటనే భీముడు, ఆ 13 ఏళ్లు పూర్తి కాగానే కౌరవులను సమిధులుగా చేసి హోమం జరిపించడానికి శస్త్రాస్త్రాలు పట్టుకుని యుద్ధంలో వస్తామని చెప్పు అని అన్నాడు. తరువాత దుర్యోధనుడు అంగరంగ వైభవంగా వైష్ణవ యాగం జరిపిస్తాడు. తన సంపదను, అధికారాన్ని చూసి కుళ్ళుకుంటారనుకుంటే పాండవులు రాలేదే అని అసంతృప్తి మాత్రం మనసులో మిగిలిపోయింది దుర్యోధనునికి. ఇక ధర్మరాజ సోదరులు ఉన్న చోటుకి పరామర్శగా ఒకసారి వ్యాస మహర్షి వచ్చాడు. అడవుల్లో పాండవులు పడుతున్న కష్టాలను చూసి, అయ్యో, ఇంతటి ధర్మాత్ములు పశుపక్షాదులతోనూ క్రూర మృగాలతోనూ సమానంగా జీవిస్తున్నారు కదా అని చాలా విచారించాడు. తర్వాత సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా భావించగలగటం అన్నింటికన్నా గొప్ప విషయం. ఎంతో తపస్సు చేసిన వారికి కూడా అది సాధ్యం కాదు అని చెప్పాడు వ్యాసుడు. అలాంటి వారు ఎవరైనా ఉండేవారా మహర్షి అని అడిగాడు ధర్మరాజు. అవును, ముద్గలముని అని అతను ఉండేవాడు. అతని కథను చెప్తాను విను అంటూ చెప్పసాగాడు. పూర్వం ముద్గలుడు అనే ముని ఉండేవాడు. అతను గొప్ప తపస్వి. ఎవరిని నిందించటం కాని, అసూయ పడటం కాని చేసేవాడు కాదు. మంచి మాటలు మాత్రమే మాట్లాడేవాడు. మంచి పనులు మాత్రమే చేసేవాడు. అతను పంటలను కోసిన తరువాత రాలిపడిన గింజలను 15 రోజులు ఏరుకునేవాడు. అవి 15 సేర్లు అయ్యేవి. అప్పుడు వాటిని వండి అతిథులకు వడ్డించి వారు తినగా మిగిలిన దానిని తను, తన భార్యా పిల్లలు తినేవారు. తరువాత మరుసటి రోజు నుండి తాను, తన భార్యా పిల్లలు గింజలు ఏరటం మొదలుపెట్టేవారు. తిరిగి 15వ రోజున వండి అతిథులకు వడ్డించి తాము తినేవారు. ఆ విధంగా 15 రోజులకు ఒక్క పూట మాత్రమే వారు తినేవారు. అయితే అతను వండిన దానికంటే ఎక్కువ మంది అతిథులు వచ్చినా కూడా వారికి సరిపడా ఆ వంట పెరిగిపోయేది. ముద్గలుని ఇంట జరిగే మహత్యం గురించి అంతటా తెలిసిపోయింది. దేవతలకు కూడా తెలిసిపోతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ముద్గలుడు వడ్డించే పదార్థాన్ని ఆరగించడానికి ఇంద్రుడు కూడా వస్తూ ఉండేవాడు. ఈ విషయం దుర్వాసమునికి తెలిసింది. అతడు ముద్గలుడిని పరీక్షించదలచి పిచ్చివాడిలా దుస్తులు లేకుండా ఒంటికి మట్టిని పూసుకొని ముద్గలుడు వండి వడ్డించే రోజు అతిథిలా వచ్చాడు. ముద్గలుడు వడ్డించిన కొద్దీ తిన్నాడు దుర్వాసుడు. రోజంతా తింటూనే ఉన్నాడు. ఎంత వడ్డించినా పాత్రలో మళ్లీ వంట తయారవుతూనే ఉంటుంది కాబట్టి దుర్వాసుడు అడిగిందంతా వడ్డిస్తున్నాడు ముద్గలుడు. చివరిగా దుర్వాసుడు మిగిలిందంతా ఒంటికి పూసుకున్నాడు.
అప్పుడు భోజనం చేసే సమయం దాటిపోయింది. అతిథి తిన్న తరువాత తాము తినే నియమం ఉన్న ఆ కుటుంబం ఆ రోజు పస్తులు ఉంది. ఆ రోజు కాదు, మళ్ళీ 15 రోజులు దాకా పస్తులే. తెల్లవారగానే కుటుంబం అంతా మళ్ళీ గింజలు ఏరటం మొదలుపెట్టారు. అలా 15 రోజులు ఏరాక వండి అతిథి కోసం చూశారు. ఆ రోజు కూడా దుర్వాసుడే వచ్చాడు. వచ్చి మొదటిసారి వచ్చినప్పుడెలా చేశాడో అలానే చేశాడు. ఆ రోజు ఆ కుటుంబం పస్తులే ఉంది. అలా దుర్వాసుడు వరుసగా 6 సార్లు వచ్చాడు. కాని ముద్గలుడు గాని అతని కుటుంబం గాని కొంచెం కూడా విసుక్కోలేదు. తమ నీతి నియమం తప్పలేదు. 6వసారికి దుర్వాసుడు ముద్గలుని గొప్పతనాన్ని పొగిడి ఆశీర్వదించాడు. అప్పుడే స్వర్గలోకం నుండి దేవదూత ఒకరు హంసల రథంలో వచ్చి, ముద్గల, నీవు సిద్ధపురుషునివి అయ్యావు. నిన్ను స్వర్గం తీసుకు వెళ్ళడానికి వచ్చాను అని అంటాడు. అప్పుడు స్వర్గంలో ఏముంటుంది అని అడుగుతాడు ముద్గలుడు. అక్కడ సుఖం దుఃఖం అనేవి ఏవీ ఉండవు. ఎల్లప్పుడూ నిర్మలమైన ఆనందం మాత్రమే ఉంటుంది అని అంటాడు దేవదూత. మరి నాకు ఇక్కడ కూడా సుఖం దుఃఖం అని ఏవీ అనిపించటం లేదు. రెండు సమానంగా అనిపిస్తున్నాయి. నేనెప్పుడు నిర్మలానందంలోనే ఉంటున్నాను. అలాంటప్పుడు స్వర్గం రావటం ఎందుకు అని అంటాడు. దేవదూత వెళ్ళిపోతాడు. ముద్గలుడు మళ్ళీ ఎప్పటిలా నిర్మలానందంతో గింజలు ఏరుకుంటూ ప్రారంభిస్తాడు అని కథను వినిపిస్తాడు వ్యాసుడు. తరువాత అన్ని విధాలుగా పాండవులకు ద్రౌపదికి ధైర్యం చెప్పి 13 ఏళ్ల తరువాత మీ రాజ్యం మీకు తప్పక వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక హస్తినాపురంలో దుర్యోధనుడు నిరంతరం పాండవులను ద్రౌపదిని ఎలా అవమానించాలి, ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ కాలం గడపసాగాడు. అలాంటి రోజుల్లో ఒకసారి దుర్వాస మహాముని 10,000 మంది శిష్యులతో ఒకసారి హస్తినాపురం వచ్చాడని వార్త వస్తుంది. కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మొదలైన వారంతా దుర్యోధనుడి చుట్టూ చేరి దుర్వాసనుడిని ఆడంబరంగా ఆహ్వానించి అతనికి తగిన విధంగా నచ్చేలా సేవలు చేయమని, అలా చేస్తే అతను ఏవైనా వరాలు ఇస్తాడని చెప్తారు. దుర్యోధనుడు అలానే చేస్తాడు. దుర్వాసునికి ఎదురుగా వెళ్లి ఆహ్వానించి తీసుకువచ్చి ఆశ్రమవాసులకు కావలసిన విధంగా సకల ఏర్పాట్లు చేయించి స్వయంగా తానే దుర్వాసునికి సేవలు చేస్తాడు. దుర్వాసుడు కూడా చిత్రంగా మునిస్నానం చేసి వచ్చి తింటాను, వంట చేయమనేవాడు. చేశాక వచ్చి తినకుండా ఉండేవాడు. నా కోసం ఏర్పాట్లు చేయకండి, నేను బయటకు వెళుతున్నా, ఈ రోజు రాను అనేవాడు. కాని వెంటనే వెనుకకు వచ్చి ఏర్పాట్లేవీ చేయలేదని ఎగిరిపడేవాడు. ఇలా అతను చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవాడు. అయినా కూడా దుర్యోధనుడు చాలా ఓపికగా అతనికి అనునయించే మాటలు చెప్తూ సేవ చేశాడు. చివరికి దుర్వాసుడు హస్తిన నుండి వెళ్ళిపోతూ, దుర్యోధన, నీవు నాకు గొప్ప సేవ చేశావు, నాకెంతో నచ్చావు, ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. దుర్యోధనుడికి అన్నింటికన్నా పెద్ద వరం ఏముంటుంది? పాండవుల నాశనమే కదా. అందుకని, మహర్షి, పాండవులు చాలా మంచివారు, అతిథులను చక్కగా ఆదరించే పుణ్యాత్ములు. మీరు వారి వద్దకు మీ శిష్యులతో పాటుగా అతిథులుగా వెళ్ళండి. అది కూడా ద్రౌపదీదేవి భోజనం చేశాక వెళ్ళండి అని కోరుకుంటాడు. నీవు ఈ కోరిక ఎందుకు కోరితే నాకేంటి గాని, నీకు వరం ఇస్తానన్నాను గనుక నీకు నీ సంతోషం కలిగించడానికి అలాగే వెళతాను అని వరం ఇచ్చాడు. కర్ణుడు దుర్యోధనుని చేతులు స్నేహపూర్వకంగా పట్టుకొని, దుర్యోధన మిత్రమా, నీ కోరిక ఇక తీరుతుంది. దుర్వాసుడు పాండవులకు ఖచ్చితంగా ఏదో భయంకరమైన శాపం ఇచ్చే తీరుతాడు. ఇక నీవు పాండవులను గురించిన బాధ వదిలివేయి అని అంటాడు. దుర్యోధనుడు చాలా సంతోషిస్తాడు. దుర్యోధనునికి ఇచ్చిన మాట ప్రకారం దుర్వాసముని తన 10,000 మంది శిష్యులతో ఓ రాత్రి సమయానికి ధర్మరాజాదులు ఉంటున్న ప్రాంతం చేరి ధర్మరాజును కలిశాడు. ధర్మరాజు, అతని తమ్ముళ్ళు అతనికి నమస్కరించి పూజించారు. తాము చాలా దూరం ప్రయాణించి వచ్చామని, చాలా ఆకలిగా ఉందని, తనకు భోజన ఏర్పాట్లు చేయమని చెప్తాడు. అయితే మీరు స్నానాలు చేసి రండి, భోజనం సిద్ధం చేయిస్తాను అని అంటాడు ధర్మరాజు. ఈ సమయంలో భోజనం ఎలా పెట్టగలం అన్న ఆలోచన మాత్రం ధర్మరాజుకు రాలేదు. భోజనం తయారు చేయించి వడ్డించవలసింది ద్రౌపది గనుక ఎలా అన్న దిగులు ద్రౌపదిని పట్టుకుంది. చాలాసేపు ఏం చేయాలని ఆలోచించి ఎటూ దిక్కుతోచక, ఇలాంటి ఆపద సమయాలలో ఆదుకొనగలవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే అనుకొని ఆయన గురించి మనస్సులో ధ్యానించింది. శ్రీకృష్ణుడు వెంటనే అక్కడకు వచ్చాడు. వచ్చి
ఆకలి సమయంలో నన్నిక్కడికి పిలిచావు. నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెట్టు ముందుగా అని అన్నాడు. శ్రీకృష్ణుని మాటలకు ద్రౌపది సిగ్గుతోనూ బాధతోనూ తలవాల్చుకొని, కృష్ణ, సూర్యదేవుడు ఇచ్చిన పాత్ర నేను తినేంత వరకే ఎంత భోజనాన్ని అయినా సిద్ధం చేస్తుంది. కాని నేను కూడా తిన్న తర్వాత అది అన్నీ ఖాళీ గిన్నెల్లాగానే పడి ఉంటుంది. మరి ఈరోజు పొద్దుపోయింది. ఇక్కడ అందరి భోజనాలు అయిపోయాయి. నేను కూడా తినేశాను. ఆ పాత్ర నుండి ఇంక ఏమీ రాదు. ఇప్పుడు నేనెక్కడి నుండి నీకు భోజనం తెచ్చిపెట్టేది అని అంది. కాని నాకు విపరీతమైన ఆకలిగా ఉంది ద్రౌపది. ఏమైనా తినకుండా ఓర్చుకోగలిగేలా లేదు. ఏది, సూర్యుడు ఇచ్చిన ఆ పాత్రను ఇటు తీసుకురా, చూద్దాం అందులో మిగిలింది ఏమైనా ఉందేమో అని అన్నాడు శ్రీకృష్ణుడు. తన అన్న ఆకలిని తీర్చలేకపోతున్నానన్న బాధతోనూ, ఖాళీ గిన్నెను చూపించాల్సి వస్తుందే అన్న బాధతోనూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆ పాత్రను తెచ్చి, చూడు ఇందులో ఏమీ లేదు కన్నయ్యా అని చూపించింది. శ్రీకృష్ణుడు ఆ పాత్రను తాను తీసుకుని అటూ ఇటూ చూసి, ఆ ఇదిగో ద్రుపదపుత్రి, ఇక్కడ అడుగున ఒక మెతుకు ఉంది అంటూ ఆ మెతుకును జాగ్రత్తగా తన వేలితో తీసుకుని తిని కళ్ళు మూసుకున్నాడు. ఆకలితో వచ్చాము, అందరికీ భోజనాలు సిద్ధం చేయండి అంటూ వెళ్లి నదిలో స్నానాలు చేస్తున్న దుర్వాసునికి, అతని 10,000 మంది శిష్యులకి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు పాత్రలోని మెతుకును తిని కళ్ళు మూసుకున్నాడో అప్పుడు వెంటనే వారి కడుపులు నిండిపోయాయి. కడుపు నిండా తిన్నట్టుగా త్రేణుపులు రాసాగాయి. ఇప్పుడు వెళ్లి ధర్మరాజు వడ్డించే భోజనం తినే పరిస్థితి లేదు అని అంతా అనుకోసాగారు. పాత్రలోని ఒక్క మెతుకు పరమేశ్వరుణ్ణి సంతృప్తిపరిచింది. ఇక ఎంతమంది వచ్చినా భోజనాలు వడ్డించగలదు. ద్రౌపది, నీ భర్తలకు చెప్పు, ఇక వెళ్లి దుర్వాసనుడిని, అతడి శిష్యులను భోజనానికి రమ్మని అని అన్నాడు. అప్పుడు ద్రౌపదీదేవి వెళ్లి ధర్మరాజుకు చెప్పింది. ధర్మరాజు సహదేవుణ్ణి పంపించాడు. కాని దుర్వాసనుడికి, అతని శిష్యులకి బాగా తిన్నట్టుగా త్రేన్పులు వస్తూనే ఉన్నాయి. అప్పుడు దుర్వాసుడు తన శిష్యులతో, పాపం పాండవులతో అనవసరంగా భోజనాలు తయారు చేయించాము. కాని ధర్మరాజు గొప్ప ధర్మాత్ముడు. అలాంటి ధర్మాత్ములను కష్టపెట్టడం మనలాంటి వారికి తగిన పని కాదు. ఇక ఇప్పుడు వెళ్లి భోజనాలు చేయలేము. కాబట్టి ఇక్కడి నుండి వారికి చెప్పకుండా పారిపోవడమే మంచి పని అంటూ శిష్యులను తీసుకుని చెప్పా చేయకుండా అక్కడి నుండి పారిపోయాడు దుర్వాసుడు. తర్వాత శ్రీకృష్ణుడు కూడా, పరమ కోపిష్టి అయిన దుర్వాసుడు పారిపోయాడు. మీకు శుభం కలుగుగాక. ఇక నేను కూడా వెళ్ళి వస్తాను అని చెప్పి ద్వారకకు వెళ్ళిపోయాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.